నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దీనికి శేషాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దానికైతే మనం ఒక సూపర్ షార్ట్ ట్రిక్ అయితే నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, శేషం అంటే రిమైండర్. ఓకే, మనకి తెలుగులో శేషం అంటాం, ఇంగ్లీష్లో రిమైండర్ అంటాం. ఓకే, మనం వితిన్ సెకండ్స్లో రిమైండర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే శేషాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించి వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అది కాకుండా వేరియస్ ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ లైక్ బ్యాంకింగ్ అయ్యుండొచ్చు, యూపీఎస్సి గ్రూప్స్లో అయ్యుండొచ్చు, ఎస్ఎస్సి, ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. నంబర్ సిస్టమ్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. దీని ప్రీవియస్ వీడియో యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదానికైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడుకుని ఉంటే చూడండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్స్కి వెళ్ళే ముందు కొంత బేసిక్స్ అయితే మీకు చెప్తాను. ఏంటి బేసిక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అని ఇచ్చాడు అనుకోండి, అంటే 5/2 అని అర్థం దీని మీనింగ్. ఓకే, 5ని 2 నుండి డివైడ్ చేయమని దీని అర్థం. 5/2 అంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రాస్తాం, 5/2 ఇలా కూడా రాస్తాం. ఓకే, ఇలా రాసిన సేమ్ మీనింగ్. ఓకే, కొన్ని టైమ్స్ మనం ఇలా కూడా రాస్తాం. ఒక్క నిమిషం, ఇలా కూడా రాస్తాం. ఓకే, 2 2s 4 1. ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏదైతే 1 వచ్చింది కదా, దీన్ని మనం శేషం అంటాం, దీన్ని రిమైండర్ అంటాం. ఓకే, దీన్ని రిమైండర్ అంటాం. ఈ 5 ఏదైతే ఉందో దీన్ని డివైడెండ్ అంటాం, డివైడెండ్. ఓకే, ఈ 2 ఏదైతే ఉందో దీన్ని కోషెంట్ అంటాం. ఓకే, ఈ 2 ఏదైతే ఉందో దీన్ని డివైజర్ అంటాం. ఓకే, మీకు ఇదైతే నార్మల్గా తెలిసి ఉండాలి. ఇంకొక ఫామ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇలా రాస్తాం కదా. తర్వాత ఇంకొక ఫామ్ చూడండి, ఈ 5 ఏదైతే మనం రాసాం కదా, ఈ 5ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 2 × 2 + 1 అని ఇలా కూడా రాస్తాం. ఓకే, దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే 5 అనేది ఏంటి, డివైడెండ్. ఓకే, 2 అంటే ఏంటి, ఇక్కడ డివైజర్. ఓకే, ఇంటూ కోషెంట్. ఓకే, ప్లస్ రిమైండర్. ఓకే, ఏదన్నా మీకు డివిజన్ పైన ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ రెండిట్లోనూ రాయడానికి రావాలి. ఓకే, ఈ ఫార్మేట్లో. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25/6 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, 6 4s 24, రిమైండర్ ఎంత వస్తుంది, 1. ఈ 25ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, ఓకే, 25 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 6 × 4 + 1. ఓకే, ఈ ఫార్మేట్లో ఉన్నదాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే మీకు రావాలి. ఓకే, ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, రిజల్ట్స్ ఉన్నాయి, దాని గురించి క్వశ్చన్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, బేసిక్ మల్టిప్లికేషన్ మోడల్. ఓకే, బేసిక్ మల్టిప్లికేషన్ పైన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ 49 × 65 × 73ను 9తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత? ఓకే, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 49, ఓకే, 65, 73 ఈజ్ డివైడెడ్ బై 9 అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇలాంటి క్వశ్చన్ దీని మీనింగ్ ఏంటి, 49 × 65 × 73 డివైడెడ్ బై 9. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క నెంబర్ని 9తో డివైడ్ చేయండి. 49 9. ఓకే, ఎంత వస్తుంది, 49ని 9 5s 45, రిమైండర్ ఎంత, 4. తర్వాత 65ని కూడా 9తో డివైడ్ చేయండి. ఓకే, 9 7s 63, రిమైండర్ మనకి 2 వస్తుంది. సిమిలర్లీ 73ని కూడా డివైడ్ చేయండి, ఎంత వస్తుంది, 72 1.
ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్స్ అన్నీ ఉన్నాయి కదా, నేను రిమైండర్ని ఆర్తో డినోట్ చేస్తాను. ఓకే, ఈ రిమైండర్స్ అన్నిటిని మల్టిప్లై చేయండి. 4 × 2 × 1. ఓకే, దాని వాల్యూ ఎంత? 8. 8 అనేది 9 కన్నా చిన్నది కాబట్టి మన ఆన్సర్ ఫైనల్గా 8 అవుతుంది. సపోజ్ బిగ్ నెంబర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ వచ్చిన బిగ్ నెంబర్తో 9ని డివైడ్ చేయండి. ఓకే, అప్పుడు మనకు వచ్చే రిమైండరే మనకు ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెగిటివ్ రిమైండర్ లాజిక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూఅవుట్ క్వశ్చన్స్ అన్నీ మనం ఈ లాజిక్తోనే మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఈ లాజిక్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్తాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 67 హోల్ రేస్ టు పవర్ ఆఫ్ 67 ప్లస్ 67 బై 68. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. 67 బై ఈ 68 అనేది ప్రతి ఒక్క నెంబర్కి న్యూమరేటర్లో ప్రతి ఒక్క నెంబర్కి డివైడ్ చేస్తుంది కదా, ఇలా రాసుకోండి. ఫస్ట్ మీకు ట్రిక్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా నెంబర్స్, వీటి డిఫరెన్స్ అయితే తీసుకోండి. 67 - 68 డిఫరెన్స్ ఎంత? -1. ఓకే, ఈ -1 పవర్ మర్చిపోండి. ఇక్కడ ఎంత వచ్చింది? బేస్ నెంబరు, ఇక్కడ డినామినేటర్ నెంబరు ఎంత? -1. ఇప్పుడు ఇక్కడ కూడా సేమే కదా, ఇది కూడా సేమే కాబట్టి ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ -1. ఓకే, ఇప్పుడు ఫైనల్గా -1 పవర్ ఎంత ఉంది? 67. ఓకే, ప్లస్ దీని వాల్యూ -1. ఇప్పుడు చూడండి, -1 పవర్ ఆడ్ పవర్ ఉందనుకోండి, దాని వాల్యూ -1 ఉంటుంది. -1 పవర్ ఆఫ్ ఈవెన్ పవర్ ఉందనుకోండి, దాని వాల్యూ 1. ఓకే, ఏదైనా నెంబరు 2తో కంప్లీట్గా డివైడ్ అయ్యి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. అదే 2తో డివైడ్ కాకుండా మనకి రిమైండర్ 0 కాకుండా వేరేది వచ్చింది అనుకోండి, దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, దీన్ని ఎలా చెక్ చేయాలంటే, లాస్ట్ డిజిట్ అని చూడండి. లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఇది 2తో డివైడ్ అవుతుందా లేదా చూడండి. ఓకే, ఇదైతే మనకి కంప్లీట్గా డివైడ్ కాదు, మనకి రిమైండర్ 0 రాదు. అందువల్ల ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. దిస్ ఇస్ ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ అయితే -1 ఆన్సర్ ఇది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ -1 మనకి -2 వస్తుంది. కానీ మీరు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్లో ఎక్కడా కూడా మీకు -2 లేదు. ఓకే, -2 లేకపోతే మీరు ఏం చేయాలంటే, డినామినేటర్లో ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయండి. +68. ఓకే, -2 + 68 ఎంత? 66. మన ఆన్సర్ ఎంత? 66 అవుతుంది. ఓకే, ఏంటి లాజిక్ నేను చెప్తాను మీకు. ఏంటి లాజిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ ట్రిక్ అయితే అర్థమైందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఓకే, క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2 raised to power of 31? ఓకే, 2 raised to power of 31ని 3తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత అని అడుగుతున్నాడు. /3. ఓకే, ఫస్ట్ ట్రిక్ అయితే చెప్తా. ట్రిక్ ఏంటి? మనకి ఈ రెండు యొక్క డిఫరెన్స్ 2, 3 డిఫరెన్స్ ఎంత? 2 - 3 ఎంత? -1. ఓకే, అర్థమైందా? -1 పవర్ ఆఫ్ 31 ఉంది కదా. ఓకే, ఇది 31 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది -1. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్లో ఎప్పుడు అంటే రిమైండర్ అనేది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకో. ఓకే, ఇవి నెగిటివ్లో ఉన్న రిమైండర్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయడానికి డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉందో, ఓకే అర్థమైంది, దాంతో యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 2. మన ఆన్సరు 2 అవుతుంది. మన ఆన్సర్ ఎంత? 2. వాట్ ఈజ్ లాజిక్? లాజిక్ ఏంటి ఇక్కడ? ఏంటి లాజిక్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. దీన్ని మాడ్యులస్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు 2 raised to power of 1. ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 / 4 ఉందనుకోండి. 4 1s are 4. ఇది 1 రిమైండర్ 1 అంటాం. అర్థమైందా? దీన్ని మనకు ఒక ఫామ్ అయితే తెలుసు. 5ని మనం 4 × 1 + 1 అని రాయొచ్చు అని. ఇంకొక మాడ్యులస్ ఫామ్లో ఎలా రాయొచ్చు? సమ్ టైమ్స్ మనకి నెగిటివ్ రిమైండర్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం మాడ్యులస్ కాన్సెప్ట్ని వాడతాం. ఓకే, ఇంకొక ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే, ఈ 5 అలాగే ఉంటుంది. ఓకే, ఈ రిమైండర్ ఏదైతే ఉందో ఈక్వలెంట్ అని రాస్తాం. 5 ఈజ్ ఈక్వలెంట్ 1 mod 4 అని రాస్తాం. ఓకే,
ఇక్కడున్న ఫామ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే రాస్తాం. ఇక్కడ 1 ఏదైతే ఉందో ఇది రిమైండర్. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి ఏమవుతుందంటే ఓకే డివైడెండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో 4 ఇది మనకి డివైజర్ అవుతుంది. ఓకే, ఇది ఒక వే అని అర్థం. ఓకే, అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ 2⁻1 కెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఓకే మనకి 2 అనేది 3 కన్నా చిన్న నెంబర్ కాబట్టి 2నే వస్తుంది. ఇక్కడ mod 3 అని రాస్తాం. ఓకే, 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ mod 3, బట్ 4 అనేది 3 కన్నా పెద్దది కాబట్టి డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ మీకు స్మాల్ నెంబర్ అయితే అలాగే పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మీకు బిగ్ నెంబర్ వచ్చింది అనుకోండి. ఓకే, బిగ్ నెంబర్ ఏమైనా ఉంటే దాన్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఇక్కడ రాసుకోవాలి. కానీ ఇక్కడ బిగ్ నెంబర్ ఏదైతుంది మనకి 3 1s 3, రిమైండర్ 1. ఓకే, ఈ 4 ప్లేస్లో రిమైండర్ ఎంత వచ్చింది 1, అది రాసేసుకోండి. ఓకే, తర్వాత మనకి కావాల్సింది 31. ఓకే, 31 కాబట్టి ఇక్కడ పవర్ 2 ఉంది కదా, మనకి 31 దగ్గరకు అంటే తీసుకుని వెళ్ళాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే పవర్ ఏదైతే ఉందో దాన్ని 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే ఓకే ఎంత వస్తుంది మనకి 2 1s 2, ఇది 1. ఓకే, 2 5s 10, ఇదంత 1. ఇప్పుడు 2⁻31 కెన్ బి రిటర్న్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2⁻31 ప్లేస్లో మనం ఎలా రాయొచ్చు 2 × 15 ఓకే ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్ మనకి ఫార్ములాస్ తెలుసు, బేసిక్ ఫార్ములాస్. ఓకే, a⁻m + n ఉంటే దాన్ని a⁻m × a⁻n అని రాస్తాం. తర్వాత a⁻m ఉందనుకోండి, దీన్ని a⁻m × n అని రాయొచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా దీన్ని సపరేట్ చేస్తే 2 × 15 2 అని రాస్తాం. ఓకే, తర్వాత దీన్ని 2 స్క్వేర్ ఓకే a⁻15 అని రాయొచ్చు ఇంటూ 2 అని రాయండి. ఓకే, తర్వాత mod 3 అప్లై చేస్తే ఓకే ఆల్రెడీ మనకి 2 స్క్వేర్లో రిమైండర్ ఎంత వచ్చింది 1. ఈ 1 అనేది ఇక్కడ రీప్లేస్ చేయండి. 1⁻15 ఇంటూ 2 mod 3 అని రాస్తాం. ఓకే, 1⁻15 అంటే 1 ఓన్లీ, 1 × 2 అంటే 2నే వస్తుంది, mod 3. మన ఆన్సర్ ఎంత వచ్చింది 2. దిస్ ఈజ్ రిమైండర్. చూడండి, ఇలా చేసిన మనకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. అర్థమైంది? సమ్టైమ్స్ మీరు ఈ యొక్క లాజిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సమ్టైమ్స్ మనం ఇది కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సమ్టైమ్స్ మనం ఇది కూడా యూస్ చేయాల్సి వస్తుంది, అందువల్ల ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఒక ఇంపార్టెంట్ థీరం అయితే చెప్తా, ఇంపార్టెంట్ రిజల్ట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సమ్టైమ్స్ ఇది కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు B mod C అని ఉందనుకోండి. కావాలంటే మీరు పవర్స్ అనేది పవర్స్ తీసుకోవచ్చు, టేక్ పవర్స్ అని బోత్ సైడ్ కూడా తీసుకోవచ్చు. a⁻n ఈజ్ ఈక్వల్ టు b⁻n mod C అని కూడా తీసుకుంటాం. ఏదైనా ఒక నెంబర్ని మీరు బోత్ సైడ్ యాడ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇదొక రిజల్ట్. తర్వాత మీరు ఏదైనా నంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. a+d ఈజ్ ఈక్వల్ టు b+d ఓకే mod C ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ a⁻p−1 ఈజ్ ఈక్వల్ టు 1 mod p. ఓకే, వేర్ p ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నంబర్స్. ఏ అనేది ఏంటంటే ఇంటీజర్ నాట్ డివిజిబుల్ బై p. ఓకే, ఈ రెండు రిజల్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా మనం క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోతాం. ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1000 ఫ్యాక్టోరియల్ అన్నాడు. ఓకే, ఫస్ట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 × 1.
ఓకే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఓకే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని దాని ప్యాక్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. నేను దీని వాల్యూ ఎంత 2, దీని వాల్యూ 3 2 6, దీని వాల్యూ 24. ఓకే దీని వాల్యూ 5 ఇంటూ 24 అయితే 120. తర్వాత 6 ఫ్యాక్టోరియల్ ఎంత 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 6 ఇంటూ 120 చేస్తే 720. ఇలా అన్సోన్ 1000 ఫ్యాక్టోరియల్ కంటే చేయాలి. కానీ మీరు ఒక లాజిక్ అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అన్సోన్ ప్లస్ 1000 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 అంటారు. దీని రిమైండర్ ఎంత రావాలి అని అడుగుతున్నాడు. ఓకే మీరు ఒక లాజిక్ అర్థం చేసుకుంటే 5 ఫ్యాక్టోరియల్లో లాస్ట్ డిజిట్ ఎండింగ్ విత్ 0, ఇక్కడ కూడా 0 అంటే 5 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ 0తో ఎండ్ అవుతాయి. ఓకే మనకి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 తెలుసు. లాస్ట్ డిజిట్ ఏమన్నా మీకు 0 అయితే 10తో కంపల్సరీ అది డివైడ్ అవుతుంది. ఓకే కంప్లీట్గా డివైడ్ అవుతుంది. కంప్లీట్గా డివైడ్ అయితే దాని మీనింగ్ ఏంటి, రిమైండర్ 0 అని అర్థం. ఓకే అంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ వరకు డివైడ్ చేస్తే చాలు. ఓకే తర్వాత వచ్చే నంబర్స్ 5 అంటే తర్వాత వచ్చే ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉన్నాయో 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ అప్ టు 1000 ఫ్యాక్టోరియల్ కంటే రిమైండర్ అనేది 0 అయిపోతుంది. ఓకే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే అర్థమవుతుందా? మనం దాన్ని ఇగ్నోర్ చేయండి. రిమైండర్ 0 అయిపోతుంది కాబట్టి వాటిని ఇగ్నోర్ చేయండి అంతే. పట్టించుకోవద్దండి, వదిలేయండి. ఇప్పుడు మనకి వీటి గురించి మాత్రమే చూద్దాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, తర్వాత 6 ప్లస్ 24/10 ఇవి అన్నిటిని యాడ్ చేయండి. ఎంత 30, 33/10. ఓకే దీని రిమైండర్ ఎంత వస్తుంది, 10 3s 30, మనకి 3. ఇది మనకి రిక్వైర్డ్ రిమైండర్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడైతే ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్ ఇది. 2^31/5. ఓకే దీనిది వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీనిది శేషం ఎంత వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ చెక్ చేయండి. ఓకే నార్మల్గా మనం డిఫరెన్స్ తీసుకొని చేయడానికి అవుతుందో లేదు చూడండి. నెగిటివ్ రిమైండర్కి 2 - 5 చేస్తే ఎంత వస్తుంది, -3. ఓకే అర్థమైందా? దీనికి +5 యాడ్ చేసామనుకోండి, ఓకే +5 2 - 5 చేస్తే డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది, -3. +5 చేస్తే ఎంత వస్తుంది, 2 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. 2 ఈజ్ ద కరెక్ట్ వన్. 2 ఉందా మనకి ఆప్షన్లో, 2 ఉంది కదా, సి ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే ఇంకొక మెథడ్ ఇంకొక పేలో కూడా చేస్తే మనకి వస్తుందో లేదో చూద్దాం. ఇదైతే మెథడ్ 1. ఓకే మెథడ్ 2 ఏంటి, ఇప్పుడు 2 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 2 mod 5 అని అర్థం కదా. 2 స్క్వేర్ అంటే 4 mod 5. 2 క్యూబ్ అంటే 8. 8 అంటే 5తో డివైడ్ చేసామనుకోండి, 5 1 5, 3 వస్తుంది. 3 mod 5. ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే నెగిటివ్ రిమైండర్కి కన్వర్ట్ చేయండి. నెగిటివ్ రిమైండర్ కన్వర్ట్ చేయొచ్చు, లేదు అంటే మళ్ళీ ఇంకొక చేసి చూద్దాం. 2^4 అంటే దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఎంత రావచ్చు, 8 8 16, 5. ఓకే 5 3 15 అంటే రిమైండర్ ఎంత 1 mod 5. మనకి 1 వచ్చింది కదా, మనకి ఈజీ అవుతుంది. ఓకే ఈ 31 ఉంది కదా, ఈ 31ని ఈ 4తో డివైడ్ చేయండి. ఓకే ఎంత 7 4 28, 7 4 28, రిమైండర్ ఎంత వస్తుంది 3. ఓకే
ఈ 31 2 raised to the power of 31 can be written as 2 raised to the power of 4 into 7 ప్లస్ 3 అని రాస్తాం. ఓకే, తర్వాత ఓకే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ నేను చేస్తాం 2 raised to the power of 4 whole raised to the power of 7 into 2 cube. ఓకే, ఓకే మోడ్ 5 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మీరే చెప్పాలి. ఎలా ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ఎలా చేస్తాం? సి మోడ్ 5 అప్లై చేస్తే ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 1. whole raised to the power of 31. Okay, it can be written as 1 power of 7. ఓకే, 1 raised to the power of 7 అంటే 1 2 cube mod 5. ఓకే, 2 cube అంటే 8. 8లో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 3 mod 5. ఓకే, 2 raised to the power of 31 కానీ ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. నెగిటివ్ రిమైండర్ చేసినప్పుడు మనకి 2 minus 5 minus 3 వచ్చింది. ఓకే, యాక్చువల్లీ మనకు ఆన్సర్ అంటే బి రావాలి, కానీ ఇక్కడ 2 డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 2 minus 5 minus 3 వచ్చింది. -3 + 5 చేస్తే ఇక్కడ మిస్ అయింది మనకి. ఒక్క నిమిషం, ఈ 2 ఏదైతే వచ్చిందో ఈ 2ని -5 చేస్తే వస్తుంది మనకి -3 వస్తుంది. ఇది ఎందుకు మిస్ అయింది? ఒక్క నిమిషం ఉండండి. మనకు ఆన్సర్ అయితే 3, బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 2 raised to the power of 31/5 మనం చేసిన మిస్టేక్ ఇక్కడ. కరెక్ట్. సి దీని డిఫరెన్స్ తీసుకున్నాం, ఎంత వచ్చింది? -3. ఓకే, కానీ పవర్ మర్చిపోయాం కదా, 31 ఇక్కడ రాంగ్ చేసాం. ఓకే, ఓకే బట్ -1 power of 31 ఉంటే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుండే, కానీ ఇక్కడ 3 raised to the power of 31 ఉంటే మళ్ళీ మనం ఇదే ప్రాసెస్ యూజ్ చేయాలి. ఎస్, మనం ఇక్కడ మిస్ చేసాం. ఓకే, నేనే మిస్ చేశాను ఇక్కడ, సారీ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ యాక్చువల్లీ ప్రాసెస్ అంతా మనం సేమే అప్లై చేసాం. ఓకే, ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే వచ్చిన డిఫరెన్స్ వచ్చింది కదా, దానికి మళ్ళీ ఇక్కడ ఉన్న పవర్తో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను మిస్ అయ్యాను ఇక్కడ. ఓకే, ఇక్కడ పవర్ తీసుకోవడం మిస్ అయ్యా, డైరెక్ట్గా రాసేసాను.
ఓకే, బట్ మనం ఈ ప్రాసెస్లో చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 50 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 12 అంటున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మీకు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, దీన్ని ఎలా చేస్తాం? ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. కరెక్టా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 24 అనేది 12 నుండి డివైడ్ అవుతుంది. 12 2s 24 అండ్ 120 కూడా. ఓకే, 12 times 120 అంటే 4 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ 12తో డివైడ్ అవుతాయి. 12తో కంప్లీట్గా డివైడ్ అవుతాయి కాబట్టి రిమైండర్ ఏమవుతుంది? 0. ఓకే, దాని తర్వాత 4 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే నెంబర్ ఫ్యాక్టోరియల్స్ అన్నీ ఇగ్నోర్ చేయండి. ఓన్లీ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ మాత్రం రాసుకోండి. డివైడెడ్ బై 12. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 12 ఎంత? 9/12. ఓకే, అర్థమైందా? మనకి ఇక్కడ 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాస్తాం మనం? 9 ఈజ్ ఈక్వల్ టు 9 mod 12 అనే రాస్తాం. ఓకే, అర్థమైందా? ఎందుకంటే 9 12 కన్నా చిన్న నెంబర్ కాబట్టి 9 రాస్తాం. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ రిమైండర్ కూడా ఇవ్వలేదు. ఓకే, 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 9 - 11/8 అన్నారు. ఓకే, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 9/6 - 11. ఓకే, ఫస్ట్ దీన్ని ఇలా రాసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 తీసుకుంటే 1 వస్తుంది. ఓకే, అర్థమైంది. దీని రిమైండర్ ఎంత? 1. దీని రిమైండర్ ఎంత అవుతుంది? 2తో 11ని భాగించుద్దాం. 8 1s 8 ఎంత? రిమైండర్ 3. ఓకే, దీని రిమైండర్ ఎంత? 3. ఓకే, 1 - 3 చేస్తే ఎంత వస్తుంది? -2. కానీ ఇక్కడ ఆన్సర్లో -2 లేదు. ప్లస్ మీరు ఏం చేయాలి? 8తో యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 6. మన ఆన్సర్ ఎంత? 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ 3 4 of 1989 ఓకే బై 7 ఇచ్చాడు. ఫస్ట్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ తీసుకొని చూద్దాం. వర్కౌట్ అయితే ఓకే, లేదు అంటే మాడ్యులస్ మెథడ్లో వెళ్ళిపోతాం. 3 - 7 చేస్తే ఎంత వస్తుంది? -4. ఓకే, -4 వస్తుంది. దాని పవర్ ఎంత? మీరు పవర్ అనేది 1989 ఉంది. మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ మాడ్యులస్ మెథడ్లో వెళ్ళిపోదాం. ఓకే, 3 4 of 1 ఈక్వల్ టు 3 mod 7 రాయొచ్చు. 3 స్క్వేర్ అంటే 9. 9 7 చేస్తే 7 1s 7 రిమైండర్ ఎంత? 2. ఇక్కడ 2 రాసుకుందాం. mod 7. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 9 3s 27. ఓకే, 7 3s 21. ఇది మనకి 6. ఇక్కడ 6 వస్తుంది. mod 7. ఓకే, ఇలా మనం ప్రతి ఒక్కటి చేసి ఇక్కడ కొంచెం లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి 1 కానీ -1 కానీ ఇలా వస్తే మనకి కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, అలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, తర్వాత 3 × 4 చేసామనుకోండి, ఎంత? 27. ఎంత రావచ్చు మనకి? రిమైండర్ 81 కదా. 81 డివైడ్ 7తో చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. రిమైండర్ 4 mod 7 రాయొచ్చు. ఓకే, అండ్ 3/4 చేసామనుకోండి, ఎంత వస్తుంది మనకి? 3/5 అంటే
243 7తో డివైడ్ చేస్తే 734 పోతుంది మనకి. ఓకే, మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే 5. ఓకే, ఇది ఇక్కడ ఎంత వస్తుంది మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే ఎంత రావచ్చు, ఇక్కడ రిమైండర్ 5 వస్తుంది రిమైండర్. ఓకే, 6 చేసామనుకోండి 729, దీనికి రిమైండర్ ఎంత వస్తుందంటే 1. ఓకే, mod 7. ఓప్ప, మనకి ఎలాగో 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే 1989 ఉంది కదా, దీన్ని 6తో డివైడ్ చేయండి. 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 3 is 18, ఇక్కడ 189, 6 3 is 18, మనకి 9. ఓకే, 6 1 6, 3, రిమైండర్ 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు 3⁻1989 can be written as 3⁻6 into 331. ఓకే, ప్లస్ 3 అని రాయొచ్చు. ఓకే, mod 7 రాయొచ్చు. it can be rewrite as 3⁻6 whole raised to power of 331 into 3 cube అని రాయొచ్చు, mod 7. ఓకే, 3⁻6 దాని రిమైండర్ ఎంత వచ్చింది 1. 1⁻331 వాల్యూ 1. అండ్ తర్వాత 3 క్యూబ్ అంటే 6, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 6, mod 7. 6 into 1 6 mod 7 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత, ఆన్సర్ 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఆన్సర్ ఎంత 6. ఓకే, ఇలా కొంచెం జాగ్రత్తగా చేసుకుని వెళ్ళండి. ఓకే, కొంచెం పేషెన్స్గా చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా అంతా రాస్తున్నా, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది, మీరు ఫాస్ట్గా కూడా చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్. 7⁻19 + 2⁻6 అన్నారు. దీన్ని 7⁻19/6 + 2/6 అని రాయొచ్చు. ఓకే, దీని డిఫరెన్స్ తీసుకుంటే 1 వస్తుంది. 1⁻19. ఓకే, ఇది రిమైండర్ ప్లస్ దీనిది రిమైండర్ 2 అనేది 6 కన్నా చిన్న నెంబర్ కాబట్టి 2నే రాసుకోండి. 1 + 2 చేస్తే ఎంత వస్తుంది 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, డిఫరెన్స్ తీసుకుంటే మీకు 1 కానీ -1 వచ్చింది కానీ వస్తే నార్మల్ ప్రాసెస్లో వెళ్ళిపోండి, ఫస్ట్ మెథడ్లో వెళ్ళిపోండి. రాకపోతే మాడ్యులస్ మెథడ్లో వెళ్ళండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది 2⁻31 / 7 అన్నాడు. ఓకే, ఇక్కడ మనం నార్మల్గా చేస్తే కాదు, ఆల్రెడీ క్వశ్చన్ చేసామనుకుంటా కదా. 2⁻31 ఓకే ఈజ్ డివైడెడ్ బై 5. ఓకే, డిఫరెంట్. ఓకే, దీన్ని ఈజ్ ఈక్వల్ అంటే 2 mod 7, 2 స్క్వేర్ అంటే 4 mod 7, 2 క్యూబ్ అంటే 8 అంటే 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, mod 7. ఇలాగ మనకు 1 వచ్చింది కదా, ఈ పవర్ ఎంత అయితే ఉందో దాన్ని 3తో డివైడ్ చేయండి. ఓకే, 3 10s 30 ఎంత వచ్చింది రిమైండర్ 1. ఓకే, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఓకే 2⁻31 ప్లేస్లో మనం 3 × 10 + 1 అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2⁻3 whole raised to power of 10 into 2 అని రాయొచ్చు. దట్ ఈస్ mod 7. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2⁻3 దగ్గర రిమైండర్ ఎంత వచ్చింది 1. 1⁻10 అంటే 1 వస్తుంది, ఇది 2 mod 7. ఓకే, ఈక్వల్ టు 1⁻10 అంటే 1 × 2 2 mod 7. ఓకే, ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది ఆన్సర్ 2. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, 67 4 of 67. ఓకే, ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం కదా మనం. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం కదా, 66 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇది స్టేట్ పిఎస్సిలో అడిగిన క్వశ్చన్.
4 raised to power of 61, 4 raised to power of 62, first 4 raised to power of 63 plus 4 raised to power of 64. ఓకే, ఏ నెంబర్తో ఇది భాగించబడుతుంది అని అడుగుతున్నాడు కంప్లీట్గా. ఓకే, అంటే రిమైండర్ 0, దీన్ని కంప్లీట్గా ఏ నెంబర్తో భాగిస్తుంది. ఓకే, అంటే రిమైండర్ 0 రావాలి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 is 61, 62 కెన్ బి రిటన్ 61 + 1, దీన్ని 61 + 2, దీన్ని 61 + 3 అని రాయొచ్చు. మనకు తెలుసు a raised to power of m + n కెన్ బి రిటన్ యాజ్ a raised to power of m into a raised to power of n అని. దీన్ని యూస్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఓకే, దాని తర్వాత దీంట్లో 4 raised to power of 61 కామన్ తీస్తే 1 + 4 + 4 square + 4 cube. ఓకే, 1 + 4 + 16 ఓకే, తర్వాత 16 × 4 64. ఓకే, దీని ఫైనల్గా ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 85. ఓకే, తర్వాత దీన్ని స్ప్లిట్ చేస్తే 61 కెన్ బి రిటన్ 60 + 1 అని రాసుకుంటా. ఓకే, దీన్ని 4 raised to power of 60 × 4 × 85 అని రాయొచ్చు. ఓకే, 4 raised to power of 60 × 4 × 85 కెన్ బి రిటన్ యాజ్ 340. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 340లో లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంది. ఓకే, లాస్ట్ డిజిట్ 0 ఉంటే ఇది కంప్లీట్గా 10తో డివైడ్ అవుతుంది. ఓకే, కంప్లీట్గా 10తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. అంటే మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వస్తే ఇది రైల్వేలో అడిగిన క్వశ్చన్. 25 raised to power of 25/26 ఈజీగా మనకి నెగిటివ్ రిమైండర్ తీసుకోవచ్చు. 25 - 26 చేస్తే -1 వస్తుంది. -1 power of 25, 25 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1. ఓకే, ఇక్కడ నెగిటివ్ రిమైండర్ లేదు కాబట్టి +26 యాడ్ చేస్తే 25 వస్తుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వస్తే 2 raised to power of 42/33 అంట. ఓకే, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 is equivalent to 2 mod 33. ఓకే, తర్వాత 2 square is equivalent to 4 mod 33. ఓకే, 2 cube is equivalent to 8 mod 33. ఓకే, తర్వాత 2 raised to power of 4 is equivalent to 16 mod 33. 2 raised to power of 5 is equivalent to 32 mod 33 వస్తుంది. ఓకే, దీన్ని మీరు కావాల్సింటే నెగిటివ్ రిమైండర్కి కన్వర్ట్ చేయొచ్చు. మనం యూ కెన్ కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ రిమైండర్. ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. ఓకే, డిఫరెన్స్ తీసుకుంటే -1 వస్తుంది. -1 mod 33 ఇలా వస్తుంది. తర్వాత ఈ పవర్ ఏదైతే ఉందో 42 5తో డివైడ్ చేయండి. ఎంత వస్తుంది? 5 8s 40, రిమైండర్ 2. ఓకే, 2 raised to power of 42 కెన్ బి రిటన్ యాజ్ 2 raised to power of 5 whole raised to power of 8 × 2 అని రాయొచ్చు. ఓకే, mod 33. ఇక్కడ 2 raised to power of 5 దగ్గర రిమైండర్ ఎంత వచ్చింది? -1. -1 power of 8 × 2 mod 33. ఓకే, -1 power of 8. 8 అనేది ఈవెన్ పవర్ కాబట్టి -1 power of ఈవెన్ పవర్ ఎంత? 1. ఓకే, 1 × 2 2. 2 mod 33 అని వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత మనకి? 2. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఆన్సర్ అనేది 2 అయితే రావాలి. ఓకే, మనకి డిఫరెన్స్ తీసుకుంటే 1 కానీ -1 కానీ రావాలి. అలా చూసుకోండి. అలా చూసుకుంటే మనకి సింప్లిఫికేషన్ పవర్స్కి ఈజీ అవుతుంది. ఓకే, సపోజ్ 1 కానీ -1 కాకుండా వేరే నెంబర్స్ వస్తే పవర్స్ చాలా పెద్ద పవర్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అవుతుంది. ఓకే, అందువల్ల
నెగిటివ్ రిమైండర్ కన్వర్ట్ చేసేటప్పుడు 1 కానీ -1 వస్తేనే తీసుకోండి, లేకుంటే హైయెస్ట్ పవర్స్ ఉంటే వెళ్ళకండి. నార్మల్గా మళ్ళీ పవర్స్ తీసుకొని వెళ్ళండి 1 -1 అలా వచ్చేదాకా. మనం ఎక్కడో రాంగ్ చేసాం కదా, కరెక్టేనా? ఇది కరెక్టే కదా. 8 5 is 40. ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది కదా, ఒక్క నిమిషం. ఇక్కడ రిమైండర్ 2 సపరేట్ చేస్తే 2 స్క్వేర్ వస్తుంది కదా, 2 స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ వస్తే ఇది 4 అవుతుంది, 2 కాదు. ఓకే, మన ఆన్సర్ 4. ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఓకే, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ నేను పవర్ తీసుకోవడం మర్చిపోయా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఓకే, 5తో డివైడ్ చేయమంటున్నాడు. ఓకే, 5తో డివైడ్ చేయమంటున్నాడు. మళ్ళీ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చేసి 0, లాస్ట్ డిజిట్ ఏమైనా 0 కానీ 5 కానీ ఉంటే డెఫినెట్గా 5తో డివైడ్ అవుతుంది. ఓకే, అంటే రిమైండర్ అనేది 0 వస్తుంది. అందువల్ల 5 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే నెంబర్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయండి. ఓకే, ఓన్లీ వీటికి మాత్రమే 5తో డివైడ్ చేయండి. 1 + 2 + 6 + 24/5 ఎంత 30, 33/5 చేస్తే ఎంత వస్తుంది? 5 6 30, రిమైండర్ 3. మన ఆన్సర్ ఎంత రావాలి? రిమైండర్ 3. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ట్రై చేయండి ఒకసారి. వీడియోని అయితే పాజ్ చేసి ఈ క్వశ్చన్ చేయడానికి అయితే ట్రై చేయండి. 21/5 అన్నాడు. ఓకే, అంటే ఈజ్ ఈక్వల్ టు 3 mod 5. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. 3 క్యూబ్ అంటే 27. 27 5తో డివైడ్ చేస్తే 5 5 25 ఎంత వస్తుంది? 2. 2 mod 5, రిమైండర్ 2 వస్తుంది. ఒక్క నిమిషం, 3 క్యూబ్ చేస్తాం కదా, 3 × 3 × 3, 3 3 is 9, 9 3 is 27. 27 రిమైండర్ 2 వస్తుంది. ఎలా చేయొచ్చు దీన్ని మళ్ళీ? లేదంటే ఒక పని చేద్దాం, ఇది తీసుకునే మొదలు ఇది వదిలేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 5కి తీసుకుంటే నెగిటివ్ రిమైండర్ -1 వస్తుంది. ఈ లాజిక్ తీసుకుందాం, దీన్ని నెగిటివ్ రిమైండర్ కన్వర్ట్ చేద్దాం. -1 వస్తుంది కాబట్టి మనకి పవర్స్ ఉన్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ పవర్ 21 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 2 10s 20, రిమైండర్ 1. ఓకే, 3 power of 21 can be written as 3 raised to power of 2 into 10 plus 1. It can be written as 3 square whole raised to power of 10
ఇంటూ 3. ఓకే, mod 5 అప్లై చేస్తే 3 స్క్వేర్ దగ్గర రిమైండర్ ఎంత -1 పవర్ ఆఫ్ 10 ఇంటూ 3 mod 5. -1 పవర్ ఆఫ్ 10 అంటే ఈవెన్ పవర్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. 1 ఇంటూ 3 mod 5. we get 3 mod 5. our answer is C option. C is the correct option. Next, this is the question UPSC lo adigina question. 7 raised to power 100 by 400. Okay, 7 is equivalent to 7 mod 400. 7 square is equivalent to 14 mod 400. 7 cube is equivalent to, we get 343. This is equal to 343. 400 mod 400. 7 raised to 4 అంటే we get 2401. Okay, 400 తో డివైడ్ చేస్తే 406 2400. రిమైండర్ we get 1 mod 400. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పవర్ 100 ఉంది కాబట్టి 100 4తో డివైడ్ చేయండి 4. ఓకే, 4 2s are 8, get 20, 4 5s are 20, remainder 0. Okay, 7 power of 100 can be written as 7 raised to power of 4 into 25 plus 0 can be written as 7 raised to power of 4 whole raised to power of 25 mod 400 and raste is equivalent to 7 raised to power of 4 remainder and 1 raised to power of 25 1 mod 400. Our answer, remainder answer is 1. ఈ క్వశ్చన్ చూడండి. 12 raised to power of 13 plus 23 raised to power of 13, okay, by 11. Okay, 12 raised to power of 13 by 11 plus 23 raised to power of 13, okay, by 11 చేస్తే దీని డిఫరెన్స్ 1 వస్తుంది కాబట్టి 1 raised to power of 13, ఓకే, 1 వస్తుంది. దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? 23 is equivalent to ఎంత వస్తుంది మనకి? 11తో డివైడ్ చేస్తే 23ని రిమైండర్ 1 we get mod 11. Okay, power, take 13 power on both sides. 13 power of 11 is equivalent to 1 power of 11 mod 11. 23 power of 11 is equivalent to 1 mod 11. ఇక్కడ రిమైండర్ ఎంత? 1. Okay, we get here remainder 1. 1 plus 1 ఎంత? 2. మన ఆన్సర్ ఎంత? A is the correct option. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్. 2 raised to power of 31 is divided by 9 ఎంత అని అడుగుతున్నాడు. 2 power of 1 చేస్తే is equivalent to 2 mod 9. 2 square is equivalent to 4 mod 9. 2 cube is equivalent to 8 mod 9. ఓకే, ఇక్కడ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. ఈ రెండింటి డిఫరెన్స్ మనకి -1 వస్తుంది. mod 9 అని రాసుకుందాం. ఇప్పుడు ఈ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని 3తో డివైడ్ చేస్తే, ఓకే, 3 10s are 30, రిమైండర్ 1. 2 raised to power of 31 can be written as 2 raised to power of 3 into 10, okay, plus 1. That is equal to 2 raised to power of 3 whole raised to power of 10 into 2 mod 9. 2 raised to power of 3 ఎంత? రిమైండర్ -1. -1 power of 10 into 2 mod 9. That is equal to, we get 2 mod 9. Okay, your remainder is how much? Remainder is 2. Our answer is 2. This is స్టేట్ పిఎస్సిలో అడిగిన క్వశ్చన్. 3 raised to power of 102 plus 3 అని ఇచ్చాడు. ఇట్ డివిజిబుల్ బై 103 అన్నాడు. ఓకే,
3 raised to power 102 by 103 plus 3 raised to power 103. దీని ఎంత వస్తుంది? 3 raised to power 1. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం థీరమ్ని అయితే అప్లై చేయొచ్చు. పర్ఫెక్ట్గా థీరం అయితే డైరెక్ట్గా మీకు సెకండ్ రిజల్ట్ చెప్పాను కదా, ఆ సెకండ్ రిజల్ట్ అయితే మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, నార్మల్గా కూడా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఆ రిజల్ట్ని అయితే అప్లై చేయొచ్చు. ఏ రేష్ పవర్ ఆఫ్ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మోడ్ p అని. ఓకే, p అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, a అనేది ఇంటీజర్ అయి ఉండాలి, నాట్ డివిజిబుల్ బై p అయి ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? a ఈజ్ నథింగ్ బట్ 3, p ఈజ్ నథింగ్ బట్ 103 ప్రైమ్ నెంబర్. ఓకే, ఈ రిజల్ట్ అప్లై చేస్తే 3 raised to power of 103 minus 1 okay is equivalent to 1 mod 103. 3 raised to power of 102 is equivalent to 1 mod 103 వస్తుంది. ఓకే, దీని రిమైండర్ అంతా వచ్చేస్తుంది మనకి. దీని రిమైండర్ అయితే 1 వచ్చింది. ఓకే, దాని తర్వాత 3 యాడ్ చేస్తే అయిపోయాం. ప్లస్ 3 చేస్తే ఇప్పుడు కూడా ప్లస్ 3 చేస్తే 3 raised to power 102 ఓకే ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 mod 103. ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత? రిమైండర్ 3 సారీ 1 ప్లస్ 3 4 కదా, 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 4 ఈజ్ ద ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. ఓకే, సపోజ్ ప్రీవియస్ మెథడ్ ఏదైనా అప్లికేబుల్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క రిజల్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్. 4, 9, 15 మైనస్ 1/8 అంట. ఓకే, 49 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 8తో డివైడ్ చేసాం అనుకోండి, ఇది 8తో అయితే డివైడ్ చేయండి. 8తోనే కదా, 8తో భాగించినప్పుడు 8తోనే మనం డివైడ్ చేయాలి. ఓకే, 8 6 అయితే మనకి ఎంత వస్తుంది? 48 కదా, రిమైండర్ 1. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 mod 8 అని రాయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ డైరెక్ట్గా 59 పవర్ తీసుకోండి బోత్ సైడ్. 49 power of 15 ఈజ్ ఈక్వల్ టు 1 raised to power of 15 mod 8. ఓకే, 49 power of 15 ఈజ్ ఈక్వల్ టు 1 mod 8. మైనస్ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్లో -1 అనేది బోత్ సైడ్ తీసుకోండి. 49 power of 15 minus 1 ఈజ్ ఈక్వల్ టు 1 minus 1 ఎంత? 0 mod of 8. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత? 0. ఓకే, ఆన్సర్ 0. సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. దీని ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, వీటిలో ఏ ఆప్షన్ మీకు కరెక్ట్ అవుతుందో చూడండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.